హాయ్ అందరికీ. మా పిల్లలు సందడి చూడు. ఆడపిల్లలు ఉంటే ఆ కళనే వేరు. మగ పిల్లలు ఎంత ఉన్నా ఏం పని చెయ్యరు, ఇంట్లో ఎట్లా ఉంటుంది. ఆడపిల్లలు ఉంటే కళనే వేరు. వాళ్ళ అక్కలు వచ్చిందానికి మా వీక్షిత ఇక్కడనే ఉంటుంది, ఇంటికే పోదు అస్సలకి. గోరంట్లాగా పెట్టించుకొని చూపిస్తుంది, నాయన నేను గోరంట్లాగా పెట్టుకున్నానని. పొద్దున్నే టిఫిన్ చేసిన ఉగ్గాని బజ్జీ చేసిన అనమాట. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. సెలవులు వచ్చినాయంటే ఇంకా పిల్లలు సందడే సందడి. మా పిల్లలు ముగ్గురు, మా ఆడపిల్ల కొడుకులు ఇద్దరు, మా తమ్ముని కొడుకు, మా మర్ది బిడ్డ అందరూ సందడి సందడి. ఒకరికొకరు కొట్టుకుంటారు, తింటారు, మళ్ళీ ఏడుస్తారు. ఊకనే జోక్స్ అంతే, ఫన్నీగా అనమాట. అట్లా ఉంటుంది మా ఇంట్లో. సెలవులు వచ్చినాయంటే అట్లా ఉంటుంది అనమాట. ఇంకా వంట చేసేది ఉంది, డోన్ బాక్స్ పెట్టి పంపించాల షాప్ కాడికి. మా తమ్ముని పెనలాం లేదు, ఊరు పోయింది. అందుకని బాక్స్ కట్టాలని అన్నం పప్పు చేసి తలకి లేట్ అవుతుంది అని ఉగ్గాని బజ్జీ చేసిన. నీళ్ళు వస్తలేవు, పిల్లలు వచ్చినారంటే నీళ్ళు రావు. ఈ ఎండల కాలం నీళ్ళతో బాధ. కుళాయిలకు నీళ్ళే రావు. వంక ఓలా బట్టలు ఉతకరానికే వీళ్ళకి చేసి పెట్టినానంటే తిని వీళ్ళు అంతకు వీళ్ళు ఆడుకుంటారు. నా పెద్ద బిడ్డ, నా చిన్న బిడ్డ వీడియో తీస్తుంది. నా పెద్ద బిడ్డ వీళ్ళకల్లా పెడుతుంది. నా కొడుకు, మా ఆడపిల్ల కొడుకులు, మా మర్ది బిడ్డ వీక్షిత, మా అల్లుడు, మా తమ్ముని కొడుకు అందరికీ ఉగ్గాని బజ్జీ చేసిన. నేను వంటలు బాగా చేస్తాను కాబట్టి మంచిగా తింటారు అనమాట పిల్లలు. పిల్లలు లేకున్నప్పుడు ఏదో ఒంటరిగా ఉన్నట్టు ఉంటుంది. ఇట్లా పిల్లలు వచ్చినారంటే ఎంత పని ఉన్నా చేస్తాను అనమాట, చేసి పెడతాను కూడా. ఆ పిల్లలకు కూడా అందరికీ నచ్చుతాయి నా వంటలు, బాగానే చేస్తాను. అందుకని ఇంక అందరికి పెట్టిన, తింటున్నారు తృప్తిగా. సందడే సందడి. ఎన్ని పనులు బిర్రున్నా కూడా పిల్లలు తింటుంటే ఆ తృప్తే వేరు. మనం చేసి పెట్టకుంటే ఎవరు చేసి పెడతాం. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? బాయ్. మళ్ళీ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి.